వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే నంద్యాల సభలో సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఈసీ భన్వర్లాల్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా కలెక్టర్ని నివేదిక కోరినట్టు ఈసీ భన్వర్లాల్ తెలిపారు. జగన్ వ్యాఖ్యల్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఆయన కలెక్టర్కి సూచించారు. నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని, ఈసీ ఆదేశాలను అమలు చేస్తామని భన్వర్లాల్ చెప్పారు. మా ప్రతినిధి సిఎస్ఆర్ పూర్తి సమాచారం అందిస్తారు. సిఎస్ఆర్, కొద్దిసేపటి క్రితం బన్వర్లాల్ సెక్రటేరియట్ లో మీడియా ప్రతినిధులతోటి మాట్లాడారు. అయితే ఎన్నికల సంఘానికి ఇటు నంద్యాలలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్నికల సంఘానికి కూడా చాలా దుమారాన్ని లేపినాయి. అనేక రకాలుగా ఫిర్యాదులు కూడా వచ్చినాయి. మీడియాలో వచ్చినటువంటి కథనాలు, కొన్ని లైవ్ వాట్సాప్లో వచ్చినటువంటి కూడా బన్వర్లాల్కి చేరడంతో ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద ఎన్నికల సంఘాన్ని లేకుంటే ఎన్నికల కోడ్ను కూడా కొంచెం ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నటువంటి ఈ కామెంట్లని ఎట్టి పరిస్థితుల్లోనూ చులకనగా తీసుకోవద్దు, వీటిని కూడా సుమోటోగా తీసుకొని వీటిపైన కంప్లీట్గా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత ఈసీకి పంపించి, అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడిని కాల్చిపారేయాలనేటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సీరియస్ గా ఉన్నాయి, చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి, సంచలనాత్మకంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రిని కాల్చిపారేయాలనడానికి దారి తీసినటువంటి ఆయన మొత్తం ప్రసంగంలో దారి తీసినటువంటి అంశాలు, ఆ కాల్చిపారేయాలనే పదానికి ముందున్నటువంటి అంశాలు, వెనుక ఉన్నటువంటి అంశాలు, ఆ టెంపోకు దారి తీసినటువంటి మొత్తం ప్రసంగ పాఠాన్ని తన నివేదిక రూపంలో ఇవ్వాలని చెప్పి కర్నూలు కలెక్టర్ని ఆదేశించారు. కర్నూలు కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికను దృష్టిలో పెట్టుకొని ఈసీకి కూడా ఆ నివేదికను పంపించి ఈసీ డైరెక్షన్ మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తప్పకుండా తీసుకుంటాం. కానీ ఇలాంటి వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కూడా సహించే ప్రసక్తే ఉండదు అని చెప్పి కూడా బన్వర్లాల్ చాలా స్పష్టంగా చేశారు. కర్నూలు కలెక్టర్ కూడా వెంటనే నివేదిక సాధ్యమైనంత తొందరగా ఇవ్వాలని చెప్పి కర్నూలు కలెక్టర్ను కూడా ఆదేశించడం జరిగింది. రైట్ సిఎస్ఆర్.